తీసుకో సావిత్రి. ఏమైంది? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయే. గదేందంటే అవ్వా, ఇంత ఇలువైన కానుక నాకు దొరికింది. మాసంటి పేదోళ్లను సొంత మనుషుల లెక్క చూస్తే అలా కండళ్ళకించి ఇట్లా నీళ్లే వస్తాయి కదా. నేను ఇప్పుడే వస్తా. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, మోడిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఇకపై మనల్ని ఎవరూ విడదీయలేరు గాయత్రి. ఆ మృత్యు అయినా సరే. రాణాగారు, నా జ్ఞాపకాలు మీ మనసులో ఉన్నాయి. ఇక ఇప్పుడు మీరొక్కసారి మీ మనసులోకి తొంగి చూడండి చాలు. నా మనసు చెప్తోంది, ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీకు అంతా తెలిసిపోతుంది. అంతా. నీ జీవితం చావు ముంగిటికి వెళ్ళొచ్చినా నీలో పట్టుదల చావలేదు. మేం నిన్ను ఆ చావుకి ముడేస్తాం గాయత్రి. చంపేయండి, మమ్మల్ని కూడా చంపేయండి. ఏమిటి పిచ్చి పనిచిన రాణి గారు? మా కుమారుణ్ణి చంపినట్టుగానే మమ్మల్ని కూడా చంపేయండి. మమ్మల్ని కూడా చంపి తన దగ్గరికి పంపించేయండి. చూడండి, మీరు ఎలా చెప్తే అలా మేమెదురు చెప్పకుండా చేశాం. కానీ అందుకు ఫలితంగా మాకేం లభించింది? ఈ రాజ్యం దక్కలేదు, కానీ భుజాలపైకి మా కుమారుడి శవం మాత్రం దక్కింది. ఇలాంటి మాటలకి ఇది సమయం కాదు, స్థలం కాదు. మాకైతే ఇప్పుడు ఏ సమయం మంచిదనిపించడం లేదు పెదరాణి అమ్మ. కానీ ఇక మేము నోరు మూసుకుని ఉండలేం. మేమిప్పుడు నిజమేమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం పెదరాణి అమ్మ. మేము అందరికీ చెప్పేస్తాం. కోకిల, ఏంటి మీరు చేస్తున్న పని? పదండి ఇక్కడి నుంచి. లేదు రాజావారు, మేము ఇప్పుడే మా ప్రశ్నలన్నిటికీ సమాధానం తీసుకునే వెళ్తాం. మీకు తెలుసా, మన కుమారుడు ఈవిడ కళ్ళ ముందే కళ్ళు మూసాడు. కానీ ఈవిడ నిలబడి చూస్తూనే ఉంది. అయినా ఈవిడికి ఒక తల్లి ఉసురు తప్పకుండా తగులుతుంది. ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ఈవిడ చేసిన తప్పులకి మన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈవిడ చెప్పినందుకే కదా మనం గాయత్రిని. పదండి. చూడండి రాజావారు, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈవిడ త్వరగానే కోలుకుంటుంది. అదీగాక నేను మళ్ళీ వచ్చి చూస్తాను.
చిన్నరాణి వారి తరపున మేము క్షమాపణ కోరుతున్నాం పెదరాణి అమ్మ. ఏది ఏమైనా గుండెను రాయి చేసుకుని పుత్రశోకం అనుభవించగలం. కానీ చిన్నరాణి ఏకంగా స్పృహ తప్పిపోయారు. కొడుకు దూరమైన బాధ ఈవెన్ని పిచ్చిదాన్ని చేసేసింది. చిన్నరాణి వారికి ఏమైంది? ఇంకే ఉంటుంది రాణాగారు. చేతికందిన కొడుకు దూరమైన బాధని తండ్రిగా మేమే తట్టుకోలేకపోతున్నాం. చిన్నరాణి గారు ఎంతైనా తల్లి కదా. సావిత్రి, మేము నిన్ను చిన్నరాణి వారి యోగక్షేమాలు చూసేందుకు నియమిస్తున్నాం. రాజాసాహెబ్, చిన్నరాణిని ఇట్లా చూస్తుంటే ఆమె దగ్గరుండు చాలా అవసరం అనిపిస్తుంది. అందుకే మేము ఈ బాధ్యతను నీకిస్తున్నాం. సక్రమంగా నెరవేర్చగలిగిన వారికే బాధ్యతను అప్పగిస్తారు. కానీ రాజాసాహెబ్, మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుండి పిన్నిగారి యోగక్షేమాలు నువ్వే చూసుకోవాలి. చంద్రవదన్ బాబాయ్ గారు, తమ్ముడు చనిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ పోయిన వారితో పాటు మనం కూడా పోలేం కదా. నేను తిరిగి వచ్చాను. నేను చెప్పాను కదా మీకు, రాణా గారి ముందు మీ బండారం బయట పెడతానని. నీళ్ళివ్వు. పెదరాణి అమ్మ, మీరు తుపాకీ ఎందుకు పేల్చారు? గాయత్రి, గాయత్రి, ఓ గాయత్రి. ఇంతవరకు మేము శత్రువులకి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మా అంతటి ఉరుము ఉరమంగానే నేరుగా శత్రువుల గుండెల్ని చొచ్చుకుపోతుంది. కానీ ఈరోజు ఆ గాయత్రి కారణంగానే ఈ ఉరుము అందరి ముందు బద్దలైంది. ఇతరులతో యుద్ధం గెలవడానికి ముందు మనిషి తనతో యుద్ధం గెలవాలి, తన బలహీనతల్ని జయించాలి. కానీ ఈ రోజు గాయత్రి అనే పిల్లకాకి మూలంగా మేము మా కోపం ముందు ఓడిపోయాం. రాణగారికి ఏం సమాధానం చెప్తాం? రాణగారు మమ్మల్ని పిలిచి అడుగుతారు, నేను నీ మీద తుపాకీ ఎందుకు పేల్చావని. అప్పుడు ఆయనకి నువ్వెవరో తెలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఆయనకి చెప్పేస్తావు, ఆ రోజు రాజేశ్వరితో పాటు మేము అక్కడే ఉన్నామని, మేమే ఆ తోటాలు మార్చామని, మేమేమి ఇద్దరిని వేరు చేశామని. ఎంత పని చేసుకున్నా. మీరు తుపాకీ ఎందుకు పేల్చారో మాకు తెలుసు. మీకు తెలుసునా? అవును, మీరు చేసిన పని కూడా
గడిచిన కొంతకాలం పాటుగా ఈ మహల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఒకటి. ఏ ప్రమాదాలు? పెదరాణి అమ్మ నిజమేమిటో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు నిజం మీరు చెప్తారా లేక మమ్మల్ని చెప్పమంటారా? మీ కళ్ళెదురుగా మీ మనవడు హఠాత్తుగా చనిపోయాడు. అయినా మీరేం చేయలేకపోయారు. ఆ బాధ, ఆ దుఃఖం, ఆ కోపం లోపలే మిమ్మల్ని తినేస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు దావాలనల్లా బయటికొచ్చేశాయి. మాకు తెలుసు ఈ పరిస్థితి చాలా కఠినమైంది. కానీ ఓపిక పట్టండి. ఓపిక ఉంటే పడవ ఎంత చిన్నదైనా సరే మహా తుఫాన్ని కూడా దాటుకొని వెళ్ళగలదు. మీరు చెప్పింది నిజం రాణా గారు. తుఫాన్ వచ్చింది, మేమెంతో కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు కంగారు పడం. ఈరోజు గాయత్రికి మా గురించి నిజం చెప్పేందుకు మంచి అవకాశం వచ్చింది. కానీ ఎందుకు పోగొట్టుకుంది? నిజం ఎందుకు చెప్పలేదు రాణా గారికి? ఒకవేళ గాయత్రికి తెలియదేమో ఆ రోజు జరిగిన దాంట్లో మా హస్తం ఉందని. అంటే మేము అనవసరంగా కంగారు పడ్డావా? ఇప్పుడు మీరొక్కరే మా దుఃఖాన్ని దూరం చేయగలరు రాణా గారు. సావిత్రి, నీకేం కాలేదుగా? గాయమేం కాలేదుగా? అంతా భగవంతుడిదయ్యా. మాకు చాలా భయం వేసింది. ఎందుకు? అంటే నీ ఉద్దేశం? నా మీద గోలి వేల్చిండ్రు, గుండు తగిలుంటే దేవుని దగ్గర బర్రెలను ఆవులను తోనిక నా ఆత్మ పోతుండే. అయితే ఏమైతుందని? నీకు నాకేంది సంబంధం? ఇంత పెద్ద రాజువి ఒక పని పిల్ల కోసానికి ఆగమైపోతున్నావు. నా కోసం సోంచాయించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? మేం కఠినంగా ఉంటాం, కానీ బండలం కాదు. ఎవరో అకారణంగా మా కళ్ళ ముందు చస్తూ ఉంటే మేం చూస్తూ ఉండలేం. క్షమించండి పెద్దరాణి అమ్మ, ఈరోజు మీ పేరు వాడుకుని కాస్త నాటకం ఆడక తప్పదు. ఆయన నీకెవరు చెప్పిండ్రు ఈరోజు అయిందంతా అనుకోకుండా అయిందని? బహుశా మీ అవ్వకి నా మీద కోపం ఉన్నదేమో, అందుకే నన్ను చంపాలని చూసిందేమో. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి సావిత్రి? అయినా పెదరాణి అమ్మ నిన్నెందుకు చంపాలనుకుంటారు? నాకేమెరక ఈ మహల్లో ఎవరెప్పుడు ఏం చేస్తారో. సావిత్రి, పెదరాణి అమ్మగారికి నువ్వంటే చాలా ఇష్టం. కాసేపటి క్రితమే కదా ఆవిడ నీకు ఆ గాజునిచ్చారు. ఆవిడ తుపాకీ పేల్చారు, కానీ నిన్ను చంపేందుకు కాదు. నన్ను చంపాలనుకోకుంటే గీ పొద్దేమైన దీపావళి పండుగనా? మీ అవ్వకి పటాకులు గాల్చాలనిపించటందుకు ఎట్లయితే చెప్పు. ఆమెనేమో తుపాకీ వేల్చింది, కానీ చంపాలనుకోలేదు. అయ్యుండొచ్చు. ఆయుధం ఎత్తినంత మాత్రాన ఎవరు హంతకులైపోరు. ఏ ఉద్దేశంతో ఆయుధం తీసుకున్నారో అది కూడా ఆలోచించాలి. గట్లయితే రాజసాహెబ్, నువ్విప్పుడు చెప్పినట్టే నీ మొదటి పెండ్లం ఆలోచన కూడా వేరే ఉండుంటదేమో. ఆమె తుపాకీ లేపింది, తుపాకీ పేల్చింది, కానీ నిన్ను చంపేటందుకు కాదు. ఇంకేదో ఉండుంటది కదా. జర సోచాయించు రాజసాహెబ్. నువ్వేం చేస్తున్నావో మాకన్నీ తెలుసు. మేము చాలా రోజులుగా నీ వేషాలన్నీ భరిస్తూ వస్తున్నాం. రాణా గారి చుట్టుపక్కల తిరగటం, ఆయన మీద వల విసరడం,
పరాయి మగవాణ్ణి వలలో వేసుకునే అన్ని జిత్తులు నువ్వు బాగానే నేర్చుకున్నావు. కానీ నా భర్తని లోబరుచుకుంటే ఫలితం నీకింకా తెలీదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే రాణా గారి దగ్గరికి చేరుకోలేవు. ఇగో రాణి, నువ్వు నాకన్నా పల్లెటూరు దాని లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు తెలివిలో లేనట్టున్నావు. అరే, తెలివి నీకే లేదు. రాణా గారు నిన్ను ప్రేమిస్తున్నారనుకుంటున్నావా? రాజులు ఆడుకునేందుకు బొమ్మలు కొనుక్కున్నా సరే అవి కూడా గాజువే తెస్తారు, బొగ్గువి కాదు. కాళ్ల కింద చెప్పువి. అక్కడే ఉండు, అర్థమైందా? మీ రాజు గురించి అయితే నాకు తెలియదు రాణి. కానీ కాళ్లకుండే చెప్పులు రాణి మెత్తటి కాళ్లను కూడా కరుస్తాయి ఎరకనా? నువ్వు 2 పైసలు. ఆ పైసల గురించి మాట్లాడద్దు రాణి. అట్లా చూసుకున్నా 2 పైసలు నీకొక్క దాన్ని కూడా పనికిరాదు. నువ్వు చెప్పేసినవా? ఇక నేను చెప్పేది ఇను. నీకు గట్టిగా నమ్మకం ఉన్నది కదా నేను చెప్పులకు కూడా కొరగానని. మరిగా నా గురించి ఆలోచించి నువ్వెందుకు జుట్టు వీక్కుంటున్నావు? నువ్వు ఆయనకి పెండ్లానివి, రానివి, అయినా గాని ఒక పని పిల్లకు భయపడుతున్నావా? పోన్లే, నేను బొగ్గు లెక్కనే ఉంటా. మరి నువ్వైతే అందంగా ఉంటావు కదా, ఊడి పడినావు కదా. మరి నీ మొగణ్ణి నువ్వెందుకు నీ చుట్టూ తిప్పుకుంటలేవు? నేను చెప్పేది ఇను రాణి, సక్కంగా ఇను. నీకెప్పుడు నీ మొగణ్ణి పోగొట్టుకుంటా అన్న భయం ఉంటది. ఎందుకో ఎరకనా? ఎందుకంటే నీకు కూడా తెలుసు రాజా సాహెబ్ ముఖం ఎప్పుడు చూడరు, మనసే చూస్తారు అని. ఇక నీ మనసు నా ముఖం కంటే నల్లగుంటది, యాద పెట్టుకో. ముందు మా చెయ్యి వదలండి పెదరాని అమ్మ. ఈరోజు మేము ఈ స్వప్న సుందర ప్రాణాలు తీసేస్తాము. ఒక పని మనిషికి ఇంత ధైర్యమా? ఆమిర్కోట్ రాణితోనే ఇది వాదిస్తుందా? ఈ రోజు మేము దీని 4 ముక్కలు చేసి తీరుతాం. ఇది మమ్మల్ని చాలా అవమానించింది పెదరాని అమ్మ. ఎందుకు జరుగుతుంది? తను కేవలం మీ ఒక్కరినే అవమానిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ అమ్మాయి పొగరుబోతు అయ్యుంటే మరి ఇంతవరకు ఆమె ఎప్పుడూ మమ్మల్ని అవమానించలేదే. మనం ఇతరులకేసి ఒక్క వేలు చూపించినప్పుడు అప్పుడు మిగిలిన వేళ్లన్నీ మన వైపే చూపిస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పటికే ఈ ఇంట్లో చాలా జరిగింది. ఇక సహించలేం. మా కోపాన్ని అదుపు చేసుకోలేక మేము ఇప్పటికే ఒక పొరపాటు చేసి కూర్చున్నాం. అందుకే మేము మిమ్మల్ని అంతకు మించి పొరపాటు చెయ్యనివ్వం. రాణి రాజేశ్వరి తరఫున మేం నిన్ను క్షమాపణ కోరుతున్నాం. సారీ గాయత్రి. ఏందవ్వా, ఏమన్నావు? సారీ. అది కాదు, దాని తర్వాత నువ్వు నన్ను గాయత్రి అన్నవేంది? చూసావా, బుర్రలో ఏదుంటే నోటి నుంచి కూడా అదే వస్తుందంటారు. ఎందుకో తెలీదు, ఉదయం నుంచే మాకు రాణి గాయత్రి గుర్తొస్తున్నారు. అందుకే తన పేరు నోట్లోంచి వచ్చింది. మాకు తెలుసు ఈ మహల్లో అందరూ గాయత్రిని అపార్థం చేసుకున్నారు. తను చెడ్డదంటారు. నువ్వే చెప్పు, అలాంటి వాళ్ళు చంద్రుల్లో కూడా మచ్చ వెతుకుతారు. మరి రాణి గాయత్రి కేవలం ఒక మనిషి కదా. మాకు తెలుసు సావిత్రి, రాణి గాయత్రిది రాణా గారిది పవిత్రమైన ప్రేమ. తెలుసా సావిత్రి, నిన్ను చూస్తూ ఉంటే మాకు గాయత్రి జ్ఞాపకం వస్తోంది. బహుశా అందుకు కారణం అదే, నువ్వు రాణా గారికి ఎంతో సేవ చేస్తావు కదా, అచ్చన్ రాణి గాయత్రిలాగే. ఒక్కసారి అనిపిస్తుంది ఇదంతా నీకు రాణా గారికి ఏదో పూర్వజన్మ బంధమేమో అని. అందుకే కదా నువ్వు ఆయనకి ఏ విధంగా సేవ చేస్తావు. అంతలా రాణి రాజేశ్వరి
ఆయనకి భార్య అయ్యుండి కూడా చేయలేకపోయింది. చూడు, మేము కూడా ఏదేదో మాట్లాడుతున్నాం. మేము ఈ రోజు జరిగిన దానికి క్షమాపణ కోరాలని వచ్చాం. కోపంలో ఎందుకు తుపాకీ పేల్చామో తెలీదు. అవ్వా, నీకు గాయత్రి గురించి ఇట్లా అనిపిస్తుంటే మళ్ళీ పోయి రాజాసాహెబ్కి చెప్పొచ్చు కదా. ఆయన ఎప్పుడు నీ మాట వింటారు. మేము రాణాగారికి నిజం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ రాణాగారు నిజం వినడానికి సిద్ధంగా ఉండాలి, అవునా కదా? రాణాగారికి కేవలం ఒక్కటే గుర్తుంది, గాయత్రి ఆయన్ని తుపాకీతో కాల్చడం. కానీ మా దగ్గర ఇది నిరూపించేందుకు సాక్ష్యం లేదు. గాయత్రి కల్లో కూడా కావాలని రాణాగారి ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యదు. నువ్వు వచ్చేసావు కదా, మాకు నమ్మకం ఉంది. నువ్వు చేసే సేవతో రాణాగారు అతి త్వరలో కోలుకుంటారు. అలాగే ఆయనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆట ఇప్పుడే మొదలైంది గాయత్రి. కానీ ఎత్తులు ఇక మీదట కేవలం మేం మాత్రమే వేస్తాం.